హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జీకే. ఈరోజు మన ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే ఇన్వర్టర్ని యూజ్ చేయకుండా పక్కకు పెట్టి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ దాన్ని యూజ్ చేద్దామని అనుకున్నప్పుడు అది వర్క్ అవుతుందా లేదంటే ఖరాబ్ అయిపోయి ఉంటుందా అని చెప్పేసి మన సబ్స్క్రైబర్లో ఒకరైతే కామెంట్ చేయడం అయితే జరిగింది. సో దానికోసం నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీలో కూడా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను మళ్ళీ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఇన్వర్టర్ని ఎక్కువ రోజులు యూజ్ చేయకుండా అలా వదిలేసి తర్వాత కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత, లేదంటే కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ యూజ్ చేస్తే అది వర్క్ అవుతుందా పాడైపోతుందా అని చెప్పేసి అయితే చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇక్కడ వర్క్ అవుతుందా లేదా అనేటటువంటి విషయాన్ని పక్కకు పెడితే అసలు మనం వాడకుండా పక్కకు పెడుతున్నప్పుడు ఇన్వర్టర్ని ఏ విధంగా పక్కకు పెడుతున్నాం అనే దాన్ని బట్టి ఇన్వర్టర్ వర్క్ అవుతుందా లేదా అనేది అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్వర్టర్ యొక్క మెయిన్ సర్క్యూట్ కనుక చూసుకున్నట్లయితే, అంటే మీరు చూస్తున్నారు కదా, ఇన్వర్టర్ని కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఇన్వర్టర్ బ్యాటరీ వేరనమాట. రెండు కలిపితే ఇన్వర్టర్ సెట్ అవుతుంది. కానీ ఇన్వర్టర్ అంటే జస్ట్ ఇక్కడ సర్క్యూట్, అంటే డీసీ పవర్ని ఏసీగా కన్వర్ట్ చేసేది ఇన్వర్టర్. బ్యాటరీ అంటే మనకు 12 వోల్ట్ డీసీ పవర్ని స్టోర్ చేసుకునేది బ్యాటరీ అనమాట. ఈ రెండు కలిస్తే ఇన్వర్టర్ సెట్. ఇన్వర్టర్ అంటే వేరు, బ్యాటరీ అంటే వేరు అనమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇన్వర్టర్ని మనం పక్కకు పెడుతున్నప్పుడు ఓపెన్ ప్లేస్లో డైరెక్ట్గా పెట్టేస్తే దాంట్లో డస్ట్ పోయి చాలా రోజులు మనం పక్కకు పెట్టినట్లయితే అది ఖరాబ్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. దాన్ని మనం పక్కకు పెడుతున్నప్పుడు బాక్స్లో ఏదైనా ఒక కార్డ్బోర్డ్లో పెట్టేసి సీల్ చేసేసి పక్కకు పెట్టుకున్నట్లయితే ఇన్వర్టర్కి అయితే ఏం కాదు. ఎన్ని సంవత్సరాలైనా సరే అది అలాగే వర్కింగ్ కండిషన్లోనే ఉంటుంది. ఇక బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే బ్యాటరీని పక్కకు పెట్టడమే చాలా అంటే చాలా కష్టం అనమాట. ఏంటి అంటే ఇక్కడ 3 పద్ధతులుగా మనం చెప్పుకోవచ్చు బ్యాటరీని పక్కకు పెట్టేదాన్ని. ఇక్కడ ఒకటి వచ్చేసి డైరెక్ట్గా ఇన్వర్టర్కి బ్యాటరీకి కనెక్షన్స్ అదే విధంగా ఉంచి, ఇన్వర్టర్ పైన ఇంట్లో కనెక్షన్స్ కూడా అదే విధంగా ఉంచి పక్కకు పెట్టడం. అదేవిధంగా రెండోది కనుక చూసుకున్నట్లయితే ఇన్వర్టర్ నుంచి వెళ్ళి బ్యాటరీ కనెక్షన్స్ తీసేసి డైరెక్ట్ బ్యాటరీని సపరేట్గా, ఇన్వర్టర్ని సపరేట్గా పక్కకు పెట్టడం. అదేవిధంగా మూడోది వచ్చేసి ఏంటి అంటే బ్యాటరీని ఇన్వర్టర్ నుంచి వెళ్ళి కనెక్షన్స్ సపరేట్ చేసి ఏదైనా ఒక చెక్క పైన, అంటే వుడ్ పైన మనకు బ్యాటరీని స్టోర్ చేసుకోవడం. ఇక్కడ 3 పద్ధతులుగా చేసుకోవచ్చు. ఒక్కొక్కటి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇంట్లో ఉన్నటువంటి లోడ్ అంతా ఇన్వర్టర్ పైన ఉంచి బ్యాటరీని ఇన్వర్టర్కి కనెక్ట్ చేసి అదేవిధంగా వర్కింగ్ కండిషన్లో వదిలేసిపోవడం అనమాట. ఇలా పోయినట్లయితే ఎక్కువ రోజులు ఉన్నప్పుడు మనకు అది ఆటోమేటిక్గా డెడ్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే అందులో ఉన్నటువంటి పవర్ అంతా మనకు ఆల్రెడీ లోడ్ అనేది దానిపైన ఉంటుంది, ఇన్వర్టర్కి కనెక్ట్ చేసే ఉంటారు కాబట్టి కొంచెం కొంచెంగా మనకు బ్యాటరీ అనేది డల్ అయిపోయి డెడ్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. సో అలా అయితే వదిలేయకూడదు. అదేవిధంగా సెకండ్ పద్ధతి కనుక మనం చూసుకున్నట్లయితే ఇన్వర్టర్ నుంచి వెళ్ళి బ్యాటరీని సపరేట్ చేసి అలా వదిలేసి వెళ్ళిపోవడం అనమాట. ఇలా వదిలేసి వెళ్ళిపోయినప్పటికి కూడా మనకు బ్యాటరీ అనేది డల్ అయిపోవడానికి, డెడ్ అయిపోవడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఏంటి అంటే ఇన్వర్టర్ నుంచి బ్యాటరీని సపరేట్ చేసినప్పటికీ కూడా దాన్ని ఎక్కడ పెడుతున్నాం అనేది మనకు ముఖ్య పాత్ర అయితే పోషిస్తుంది. దాన్ని ఎలా పడితే అలా గ్రౌండ్ పైన పెట్టేసినట్లయితే మనకు ఎర్త్ అనేది, అంటే భూమి అనేది ఛార్జింగ్ అనేది మొత్తం తీసుకుంటూ ఉంటుంది అనమాట. అలా తీసుకోవడం వల్ల కూడా మీరు కొన్ని నెలలు పక్కకు పెట్టినట్లయితే బ్యాటరీ అనేది డెడ్ అయిపోతూ ఉంటుంది. మరి ఏం చేయాలి బ్రదర్, బ్యాటరీ డెడ్ అవ్వకుండా ఉండాలి అని అంటే మూడో పద్ధతి నేను చెప్పాను కదా, బ్యాటరీని ఇన్వర్టర్ నుంచి సపరేట్ చేసేసి ఏదైనా ఒక చెక్క పైన, అంటే వుడ్ పైన పెట్టాలి. అది కూడా ఆ యొక్క బ్యాటరీని ఏదో ఒక కార్డ్బోర్డ్లో ప్యాక్ చేసేసి వుడ్ పైన మనం పెట్టుకున్నట్లయితే కొన్ని నెలలు మనకు ఛార్జింగ్ అనేది పోకుండా ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే భూమికి బ్యాటరీకి మధ్యలో మనం చెక్కని పెట్టడం వల్ల గ్రావిటీ అనేది బ్యాటరీలో ఉన్నటువంటి పవర్ని అబ్జర్వ్ చేసుకోదనమాట. సో అదేవిధంగా ఇన్వర్టర్కి కనెక్ట్ చేసి లేదు కాబట్టి అందులో ఉన్నటువంటి ఛార్జింగ్ అనేది కన్జ్యూమ్ అవడానికి అయితే అవకాశం లేదు. సో మనకు కొన్ని నెలలు మనం పక్కకు పెట్టినా కానీ, ఒక 2-3 అట్లా నెలలు పక్కకు పెట్టినా కానీ బ్యాటరీ అనేది మళ్ళీ యూజ్ చేస్తున్నప్పుడు వర్కింగ్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఈ మూడో పద్ధతిలో చేసినట్లయితే ఒకవేళ బ్యాటరీ ఛార్జింగ్ మొత్తం డల్ అయిపోయినా కానీ మళ్ళీ ఒకవేళ ఛార్జింగ్ పెడితే డిస్టిల్డ్ వాటర్ పోసి మళ్ళీ వర్కింగ్ కండిషన్కి రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ 3 పద్ధతిలో ఎలా మనం పక్కకు పెట్టామనే దాన్ని బట్టి ఇన్వర్టర్ బ్యాటరీ అనేది మళ్ళీ రీయూజ్ అవుతుందా లేదా అనేది డిపెండ్ అయి ఉంటుంది. మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్వర్టర్ని ఎప్పుడైనా మనం వదిలేసి కొన్ని నెలలు యూజ్ చేయకుండా ఉండాలి అనుకున్నప్పుడు ఇన్వర్టర్ నుంచి వెళ్ళి బ్యాటరీని సపరేట్ చేసేసి మొత్తం సీల్ చేసేసి, అంటే ఏదో ఒక కార్డ్బోర్డ్లో ప్యాక్ చేసేసి వుడ్ పైన బ్యాటరీని పెట్టాలి. అదేవిధంగా ఇన్వర్టర్ని సెల్ఫ్లో, ర్యాక్లో ఎక్కడ పెట్టుకున్నా పర్లేదు అనమాట. ఈ విధంగా పెట్టుకున్నట్లయితే ఇన్వర్టర్ అనేది ఎక్కువ రోజులు పక్కకు పెట్టినా కానీ ఏం కాదనమాట. సో మీ క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. అదేవిధంగా ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్లో తెలియచేయండి. అవి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను.